ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి వందనాలు. మరి కుమారు మనమందరూ ఇలాగా ప్రభు సన్నిధిలో మరి కలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుస్తూ మరి కార్యక్రమంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు అద్వితీయుడివి, అత్యున్నతమైనటువంటి సింహాసనాసనుడివి, అన్ని నామముల కంటే పైనామం గలవాడు అయినటువంటి యేసయ్య, మీ దయగల స్థాయికి తండ్రి ప్రభా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగో ఉదయ కాలం మొదలుకునేంత వరకు తండ్రి ప్రభా, మీ సన్నిధిలో నాయన కాచి కాపాడుచున్నటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు. మరి నాయన వారం నుండి వారంలో నాయన తండ్రి ప్రభా ప్రవేశింపజేసి మరి నాయన నిన్ను స్తుతించేటటువంటి భాగ్యం, నిన్ను సేవించేటటువంటి భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మరి నాయన ఈ కార్యక్రమాల్లో ముందుకు సాగుతుండగా తండ్రి ప్రభా, మీ సన్నిధిని, మీ సహవాసమును తోడుగొచ్చి మీ మహిమార్థమైనటువంటి కార్యాలు జరిగినట్లు మీరే మహిమ పొందండి నాయన. వింటున్నటువంటి వాళ్లకు తండ్రి ప్రభ పాట ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ అయా తండ్రి ప్రభ మీ ఆదరణ, మీ ఓదార్పు కలుగజేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభ. నాయన పాట పాడుతుడిగా గొప్ప విజయం దాయిచ్చేయండి. వాక్యం ద్వారా ఆదరణ, ఓదార్పు కలుగజేసి నాయన తాము ఎందుకు నిన్ను అంగీకరిస్తున్నారో అది గ్రహించగలిగేటటువంటి శక్తిని వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి నాయన. ఇదిగో తండ్రి ఇప్పుడు నాతో పాటు ఈ పరిచయలో ఉన్నటువంటి నీ బిడ్డలను, ఎవరి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని మీ ఆత్మాభిషేకం చేత నాయన అభిషేకించండి నాయన. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, మహిమా, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున బట్టి ప్రార్థన స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, విలువైనది. ఈ లోకంలో ప్రతిదీ మనము కొనుక్కోవచ్చేమో కానీ వాక్యాన్ని కొనుక్కోవడం అనేటటువంటిది అతి అసంభవం. దేవుడు కృప ద్వారా దేవుడు మనకి వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు విని తరించాలి. విని శ్రద్ధగా ఇలారా ఆ దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్పబడుతుందో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం మనకు మంచిది. అసలు నేటి దినాల్లో చూస్తే మనిషి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మనిషి ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉంది. నిజానికి మనిషిని పరిపాలిస్తున్నది ఏది అనబడేటటువంటిది ఆలోచించినట్లయితే ప్రియులారా, మనిషిని ఏది పరిపాలించాలి, ప్రియులారా పరిపాలిస్తున్నది ఏది అనేది ఆలోచించుదాము. కనుక ప్రియులారా ఏది పరిపాలించాలి, ఏది పరిపాలించకూడదు అనబడేటటువంటిది మనకు చాలా అవసరం. ఇది తెలుసుకొనకపోతే ప్రియులారా మనం యేసుక్రీస్తును నమ్ముకొని కూడా అది వృధా అయిపోతుంది అనమాట. కనుక ప్రియులారా మనము యేసుక్రీస్తును నమ్మి కొనసాగిపోతున్నాం. కానీ యేసుక్రీస్తు నమ్మి కొనసాగుతున్న మన జీవితాల్లో ప్రియులారా యేసుక్రీస్తు అధికారము, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం మన మీద ఉందా, లేకపోతే ఇంకేదైనా మన మీద ఆధిపత్యం ఉందా అనబడేటటువంటిది మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో ప్రియులారా చాలాసార్లు మనము వింటున్నటువంటి ఒక సుపరిచితమైనటువంటి మాట బైబిల్ తీసి చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవుడికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ జనాంగమా, దేవుని భక్తులారా గమనించండి. ఇక్కడ భక్తులైనటువంటి పౌలు ఒక మంచి విషయాన్ని తెలియజెప్తున్నాడు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. స్వతహాగా యేసు ప్రభు అని చెప్పేసి మనము పిలిచేస్తుంటాం. నిజానికి యేసును గురించి ఒక విషయం, దానికి ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. యేసు క్రీస్తు అని ప్రియులారా మనం చెప్పుకుంటుంటాం అన్నమాట. యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటాం, యేసుక్రీస్తు అని పిలుస్తూ ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నారని అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ ఈ యేసు ప్రభు అనబడేటటువంటి పదం దగ్గర ఏముంది, ఎందుకు దీన్ని మనం పర్టికులర్గా మరి చూడాల్సి వస్తుందని అంటే, పిల్లారా ఒక విషయం గమనించండి. యేసు అనబడేటటువంటి పదానికి ఒక అర్థం ఉంది, ప్రభువు అనబడేటటువంటి పదానికి కూడా అర్థం ఉంది. మరి ఆ మత్తయి సువార్తలో చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. యేసు అనబడేటటువంటి అక్షరం దగ్గర, పదం దగ్గర చూడండి ఏమనుంది, ఆ కిందని పుట్టినట్లో చూసినట్లయితే యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థము. దేవుడికి స్తోత్రం. అంటే యేసు అనబడేటటువంటి పదానికి అర్థం ఏంటంటే రక్షించువాడు, రక్షించువాడు. ప్రభువు అనబడేటటువంటి విషయానికి వెళ్తే ఎందుకు ప్రభువు అని చెప్పేసి అంటే, పిల్లరా అదే మత్తయి సువార్తలోకి వెళ్ళి చూసినట్లయితే ఒకసారి చూడండి 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆయనకి ఇంకొక విషయం కూడా ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ దేవదూత చెప్పినటువంటి మాట బట్టి చూస్తే యేసు అనబడేటటువంటి పదానికి రక్షకుడు. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి జ్ఞానులు అడుగుతున్నారు హేరోదు మహారాజుని. అంటే ఈయన రాజు అనేసి అంటే పిల్లరా పరిపాలిస్తాడు. రాజు యొక్క విధి విధానాలు అనేసి అంటే ప్రజలను పరిపాలిస్తాడు, తన ప్రజలను పరిపాలిస్తాడు. అందుకే చూడండి ఇక్కడ 21వ వచనంలో 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను, వేరే వాళ్ళ ప్రజలను కాదండి, దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పిస్తుంది. అంటే పిల్లారా ఎవరైతే యేసు ప్రభువుకి ప్రజలుగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువుని రాజుగా స్వీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని ప్రభువుగా అంగీకరిస్తారో వారిని వారి పాపముల నుండి ఆయన విమోచించేటటువంటి వాడిగా ఉంటున్నాడు అన్నమాట. ఆ పేరులోనే ఉంది. అక్కడ ఎంత చక్కనైనటువంటి విషయం చూడండి పిల్లారా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు అంటే రక్షకుడును, ప్రభు అంటే పరిపాలించువాడు అన్నమాట. చూడండి మనం ఒక సంగతి గమనించుదాము. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయాయి, మళ్ళీ తిరిగి కార్పొరేటర్ ఎలక్షన్స్ కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే పిల్లారా ఈ ఎలక్షన్ టైంలో మనము ఎవరికి ఓటు వేస్తామో వాళ్ళే మనల్ని పరిపాలిస్తారు. మొదటిసారి మరి బీజేపీ పార్టీ మరి అభ్యర్థిగా అంటే మోడీ గెలిచాడు. తర్వాత సారి కూడాను మనం అందరం కలిసి మోడీకే ఓటు వేసిన కారణం చేత మోడీ మళ్ళా తిరిగి ప్రభుత్వం చేస్తూ మన మీద ప్రభుత్వాధికారిగా లేకపోతే ఆధిపత్యం చేయగలుగుతున్నాడు. ఒకవేళ మనం కనుక ఓటు వేయకపోతే, మనం ఇష్టం లేదని చెప్పేసి పిల్లలు ఓటు వేయడం మానేస్తే అతను మన మీద పరిపాలన చేయలేడనమాట. అలాగే యేసు నా ప్రభువు అని చెప్పేసి ఎవరైతే అంగీకరిస్తారో పిల్లారా వారి మీదకి యేసు యొక్క ఆధిపత్యము
పిల్లారా వస్తుంది అనమాట. ఇది ఏదో అనమన్నారు కదా అని చెప్పేసి ఏది అనేసి వదిలేస్తే కాదు పిల్లారా, నీ మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడి యేసు ప్రభు ఏది చెప్తే అది చేస్తాను అనబడేటటువంటి మనస్ఫూర్తిగా నువ్వు ఆ పదాన్ని ఒప్పుకుంటే, అలా పలికితే తప్పకుండా యేసు యొక్క ఆధిపత్యం నీ మీదకి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆధిపత్యం మరి మన మీదకి రావాలి. మనమేం బాగోలేమా, మనమేం సఖ్యతగా లేమో, క్షేమంగా లేమని అంటే నిజమే, క్షేమంగా లేము. ఈరోజు మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి పిల్లారా విధి విధానాల గురించి ఆలోచించినట్లయితే మనల్ని పరిపాలన చేసేది ఏంటి, ఏది పరిపాలన చేస్తుంది, ఎవరు పరిపాలన చేస్తున్నారు గమనించినట్లయితే పిల్లారా మనల్ని ఈ లోకంలో పరిపాలన చేసే పిల్లారా ఒకటి భయంకరమైనటువంటిది ఉంది, అది పాపము. ఈ పాపము పిల్లార ఏ రూపంలో చేస్తుంది, ఏ రూపంలో పిల్లార మన మీద ఆధిపత్యం చేస్తుంది అని అంటే చూడండి, చాలామందికి పిల్లార ఇవి తెలియవు. ఆధిపత్యం అంటే ఒక రూలరు, లేకపోతే ఒక ప్రభుత్వం చేసేటటువంటి అధిపతి, లేకపోతే ఒక అధికారి మనకి ఏది చెప్తే అది చేస్తూ ఉంటా. ఒక యజమానుడు తన కింద పనివాడికి ఏది చెప్తే ఆ పని చేయక తప్పదు. అలాగే మన మీద కొన్ని ఆధిపత్యాలు చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే టీవీ సీరియల్స్ గురించి కనుక గమనించినట్లయితే పిల్లారా దానికి ఏ మనుషుడు చెప్పడు. కొన్నిటికి పిల్లారా ఒక విషయం చెప్తున్నాను, కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి పిల్లారా, అవి మాట్లాడుతూ ఉంటాయి కానీ వాటికి భాష లేదు, కానీ మనతో మాట్లాడుతూ ఉంటాయి. చూడండి, టీవీ సీరియళ్ళు పిల్లారా వాళ్ళు చూసే సీరియల్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ టైంకి కరెక్ట్గా టీవీ ముందు ఉంటారు. ఎందుకంటే ఆ సీరియల్ ఐఆమ్ కమింగ్ అని చెప్పేసి అనేసరికి వీళ్ళు చెవులు పడిపోతుంటుంది అనమాట. ఆ సీరియల్ వస్తుంటే పిల్లారా వెంటనే తను అక్కడికి వెళ్ళి కూర్చుండిపోవాలి, లేకపోతే మిస్ అయిపోతాను అని చెప్పేసి భయం వేసేస్తుంది పిల్లారా. అలాగ టీవీ సీరియల్ కొంత మీద, అంటే ముఖ్యంగా స్త్రీల మీద ఎక్కువగా ఇది ప్రభావం చూపిస్తుంది అనమాట. అయితే పిల్లారా ఇంకొకటి కూడా ఉంది, అదేమిటంటే సెల్ ఫోన్లు పిల్లారా ఈనాడు యవనస్తుల మీద బాగా పిల్లారా ప్రభావితం చూపిస్తున్నాయి. పిల్లారా సెల్ ఫోన్ అంటే చాటింగ్లు, యవనస్తులు అయితే చాటింగ్స్ తోటి వీటితోటి పిల్లారా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్లో మునిగిపోతున్నారనమాట. ఇదివరకు పిల్లారా యవనస్తులు అంటే పాటలు పాడేవారు, ఆడేవారు, గంతులు వేసేవారు. పిల్లారా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు తెలుసుకో. కానీ ఈనాడు యవనస్తులు చూస్తున్నట్లయితే యవనస్తులు ఎక్కడ ఉంటారని ఫేస్ అంతా కూడా కరెక్ట్గా మరి సెల్ ఫోన్లోనే వాళ్ళ ముఖం పెట్టి ఉంటుందన్నమాట. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏమవుతుంది అనబడేటటువంటిది వాళ్ళకి పట్టింపులు ఉండదు. అయితే పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా, అంటే వాళ్ళకి ఒక ఊహ వచ్చిన పిల్లలకి అందరికీ కూడా గేమ్స్లో పడిపోతున్నారు. ఇక గేమ్స్ పట్టుకున్నారని అంటే పిల్లారా ఆ సెల్ ఫోన్ లాక్కుంటే గంతులు వేసేసి చాలా భయంకరంగా ఏడుపులు అంకించుకొని ఇక సెల్ ఫోన్ తిరిగి ఇచ్చేంత వరకు పిల్లారా వారు కూడా సెల్ ఫోన్కి బానిసలుగా బతుకుతున్నారు. ఇక ఆత్మీయంగా చూసినట్లయితే అసూయ ఏలుబడి చేస్తుంది. కొంతమంది బాగుపడితే చూడలేనటువంటి ఈర్ష్యా స్వభావం, పిల్లారా ద్వేషము, అలాగే పగ. పిల్లారా కొంతమందిలో స్వార్థం అనబడేటటువంటిది పేరుకుపోయి ఉంటుంది. పిల్లారా అంతా నా జేబులోకి వచ్చి పడిపోవాలి, అంతా నా ఊళ్ళోకి వచ్చి పడిపోవాలనబడేటటువంటి స్వార్థం. కొంతమంది పిల్లారా ఈ స్వార్థం వారిని ఏలుబడి చేస్తుందన్నమాట. అలాగే కొంతమంది వ్యాపారము వారిని ఏలుబడి చేస్తుంది. ఏ అర్ధరాత్రప్పుడు వ్యాపారం వస్తుంది అంటే దానికోసం కనిపెట్టి కూర్చుంటారనమాట, వ్యాపారం కోసం. అలాగే ఉద్యోగం, పిల్లారా డ్యూటీ చేసావా, అయిపోయిందా, తర్వాత ఓటీ టైం చెయ్యాలి అని అంటే తప్పకుండా. ఎందుకంటే పిల్లారా అది ఆధిపత్యం, ఉద్యోగం అనబడేటటువంటిది వారి మీద అజమాయిషి చేస్తుంది. అలాగే మనిషి డబ్బును సంపాదించాలనబడేటటువంటి వ్యామోహంలో పడిపోయి అది పిల్లారా డబ్బు మనిషిని సంపాదించట్లేదు, మనిషిని డబ్బు ఏలుబడి చేస్తుంది. నేను కావాలా అంటే నువ్వు నా పని చేయి, నేను చెప్పినట్లు నడు అంటే డబ్బులు సంపాదించడం కోసం మనిషి ఎంత హీనమైనటువంటి స్థితికైనా సరే దిగజారిపోతుంటాడు. అలాగే కొంతమంది పిల్లారా పొలిటికల్గా లేకపోతే ఇంకో రకంగా అధికారం కావాలని అంటే అవసరమైతే అధికారం కోసం ఎలాంటి అఘాయిత్యానికి కూడా వెనుకాడాలైనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇది కూడా అధికారం కూడా మనిషిని ఎలాగే ఏలుబడి చేస్తుందో. మరికొన్ని సందర్భాల్లో చూసినట్లయితే గొప్పతనం, దీన్ని ఏమంటారు అంటే గొప్పతనం అంటే
ప్రెస్టేజ్, ఈగో, సెల్ఫ్ ఈగో. పిల్లారా, ఎవరిలో అయితే ఈగో ఉందో, సెల్ఫ్ ఈగో ఉందో అంటే ఎక్కడా కూడా తను తక్కువ కాకూడదు, ఎవరి దగ్గర తను తక్కువ కాకూడదు అనమాట. అలాంటి సెల్ఫ్ ఈగో పిల్లారా ఏలుబడి చేస్తుందన్నమాట. ఇన్ని రకాలుగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని చెప్పి పిల్లారా కొన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. కారణం ఏంటంటే మనం గుర్తించాలి, మనం ఎప్పుడు కూడా మనల్ని ఏది పరిపాలన చేస్తున్నది. ముఖ్యంగా పిల్లారా వేరే జనాంగాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ క్రైస్తవమైనటువంటి మన గురించి మనం తెలుసుకుందాం, మనం చూసుకుందాం. ఒక్కసారి దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రికలో భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది. అంటే నువ్వు అద్దం దగ్గరికి రావాలి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అంటే డెఫినెట్గా నువ్వు దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చి చూసుకుంటే తప్పకుండా నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు నేను బాగానే ఉన్నాను కదా, నేను భక్తిగా ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా అంటే, కానీ మనకు తెలియకుండా మనలో చాలా భయంకరమైనటువంటి లక్షణాలు ప్రిలారి ఇవి ఉంటున్నాయి అన్నమాట. అయితే ప్రిలారా, ఇంతకీ మనము ఈ లక్షణాలతో పరిపాలించబడుతున్నామా, యేసుక్రీస్తు చేత పరిపాలించబడుతున్నామా? గమనించండి ప్రిలారా, మనలో యేసుక్రీస్తు అంగీకరించామనబడేటటువంటి భావం అయితే కలుగుతుంది, కానీ మనల్ని రూల్ చేస్తున్నది, మనల్ని ప్రభుత్వం చేస్తున్నది ప్రిలారా ఈ లక్షణాలన్నీ కూడా మన మీద ఆధిపత్యం చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణానికి బలహీనులైపోయి దాని దగ్గర ప్రియులారా అమ్ముడుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారన్నమాట. అమ్ముడుపోయి ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా పాపము చేయవాడు పాపమునకు దోషుడట. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాము, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. కనుక ఈ పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏ రూపంలో అంటే పిల్లారా, దేవుడిచ్చినటువంటి కాలాన్ని దేవుని కొరకు వినియోగించకుండా, సద్వినియోగపరచకుండా రకరకాలైనటువంటి పిల్లారా కార్యకలాపాలతో మునిగిపోతుంటా ఖాళీ లేదండి అని చెప్పేసి బహుశా దేవుడు లాక్డౌన్ పెట్టి ఖాళీ ఇచ్చి మీరు నన్ను ఆరాధిస్తారా లేదా అని చెప్పేసి దేవుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితిని కలుగజేసాడేమో పిల్లారా. ఎందుకంటే చాలామందికి ఎప్పుడు ఆరాధనకి రమ్మన్నా, ప్రార్థనకి రమ్మన్నా ఖాళీ లేదు అనబడేటటువంటి పిల్లారా ఆ విషయాన్నే చెప్తూ ఉంటారు. అయితే పిల్లారా, దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి నిజంగా ఆరాధించేవారు ఎప్పుడు కూడాను దేవుడి కొరకు ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు, సమయాన్ని దేవుడి కొరకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారో అంతగా వాళ్ళకి సమయం దొరుకుతూ ఉంటుందన్నమాట. అయితే పిల్లారా, ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారికి ఖాళీ లేదు. ఎందుకంటే అదే టైంలో సీరియల్ రావచ్చు, అదే టైంలో పిల్లారు సెల్ ఫోన్లో ఏదైనా గేమ్ ఆడవచ్చు, అదే టైంలో సెల్ ఫోన్లో చాటింగ్ చేయొచ్చు, అదే టైంలో ప్రియులారు ఇంకో ప్రోగ్రాం ఇంకొకటి ఇంట్లో పని ఉంటుంది. ప్రియులారు బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, పెళ్ళిళ్ళు అంటారు, పేరెంటాలు అంటారు. ఇవన్నీ నిన్ను కమ్మేస్తాయి. ఇవన్నీ నీ చుట్టూరా ఉండి ఇవన్నీ నీ మీద ఆధిపత్యం చేస్తుంటే ప్రియులారు యేసుక్రీస్తుని నమ్మాను అని అంటున్నావు, కానీ యేసుక్రీస్తుని ఆరాధించడానికి నీకు సమయం లేదు. అంటే యేసుక్రీస్తు తాలూకు ఆధిపత్యము నీ మీద లేనే లేదనమాట. ఇవన్నీ ఆధిపత్యం. ప్రేరుకైతే బైబిల్ పట్టుకుంటాం, పేరుకైతే పిల్లారా దేవుని ఆలయానికి వెళ్తాం, ఆరాధనకి వెళ్తాం అని అనుకుంటాం, కానీ పిల్లారా ఆలయానికి వెళ్ళేది ఎప్పుడు అని అంటే ఏ ఎండింగ్ ప్రేయర్కో లేకపోతే మెసేజ్ మధ్యలోనూ వెళ్తూ ఉంటాం. ఆరంభం దగ్గర నుంచి ఉండాలని కోరు కొందరు. పిల్లారా ఈ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అన్నమాట. అయితే పిల్లారా, యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నానని చెప్పి అనుకుంటున్నావే, అంగీకరిస్తే పిల్లారు యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం పూర్తిగా నీ మీద ఉందా? ఇదిగో యేసుక్రీస్తు కార్యక్రమం ఇది ఉంది, ఇది జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాలి అని నీకు ఇష్టం పుట్టాలి. ఒక సంగతి చెప్తున్నాను, ఏ విషయానికైనా సరే మనము ఇష్టం ఉన్నప్పుడే దేనికైనా సిద్ధపడతాం. నా గురించి ఒకటి చెప్తాను. నేను షుగర్ పేషెంట్ని. అయితే ఒకప్పుడు చేదు కూరల్లో కాకరకాయ కూర అంటే చాలా దూరంగా వెళ్ళిపోయేటటువంటి వాడిని. ఎందుకంటే దాని పేరు కూడా వినటానికి ఇష్టపడేటటువంటి వాడిని కానన్నమాట. అయితే ప్రియులారా, ఈరోజు ఆ కాకరకాయ పై ఉన్నటువంటి ఆ తొక్క కావచ్చు, లేకపోతే కాకరకాయ కూర కావచ్చు, ప్రియులారా చచ్చినట్టు తింటున్నాను. ఎందుకో తెలుసా? నా బాడీలో ఉన్నటువంటి షుగర్ కాంటెంట్ తగ్గాలి అంటే ఏం చేయాలి? నేను ఏదైతే ఇష్టపడనో అది ఇష్టపడి తినాలి అన్నమాట. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనము యేసుప్రభు యొక్క షరతులు కానీ, యేసుప్రభు యొక్క విధి విధానాలు కానీ మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే ఆయన కొరకు జీవించగలుగుతాం.
అంతేగాని నేను యేసు ప్రభు నమ్ముకున్నాను బైబిల్ పట్టేసుకొని ప్రియులారా చర్చిల చుట్టూ తిరిగేస్తున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవ జీవితానికి యోగ్యమైనటువంటి వ్యక్తివి కానే కావన్నమాట. కనుక ప్రియులారా, ఎందుకు ప్రియులారా ఇప్పుడు ఈ యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించి యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం ఎందుకు మన మీద ఉండాలి అని అంటే ప్రియులారా, ఇందాక అనుకున్నాం కదా, ఆ పాపం తాలూకా ప్రతిఫలం ఎలా ఉంటుందని అంటే ప్రియులారా, పాపము వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పేసి రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము 'ఏలయనగా పాపములలో వచ్చి జీతము చాలమ్మా. ప్రియులారా, మనం చేసేటటువంటి పాపాల వల్ల అది జన్మ పాపం కావచ్చు, కర్మ పాపం కావచ్చు, పాపం వల్ల వచ్చి జీతం మరణము. అయితే ప్రియులారా, మనం అందరం అనుకుంటాము మరణం మామూలుగా వస్తుంది, అందరికీ వస్తుంది. ఆ మరణం అయిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏముంది, కొంతమంది బాధతో చచ్చిపోతారు, రోగంతో చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్ చచ్చిపోతారు, ఇలా రకరకాలుగా చనిపోతారు అనుకుంటున్నాం. ఇది మరణం కాదు. చాలామందికి తెలియలేని విషయం, ఇది మరణం కాదు. బైబిల్ ప్రకారం చూస్తే ఇది నిద్ర అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అయితే ఈ వేరే మరణం ఉందా అని అంటే మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలోనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూద్దాం. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూద్దాము. 20 కూడా చూద్దాం ప్రియులారా. 21:8 చూద్దాం. చూడండి, ఈ నరకంలో పడి ఈ శిక్షను అనుభవించేవాళ్ళు ఎవరంటే వారి లక్షణాలు: పిరికివారు, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందెదరు. ఇది 2వ మరణం. అదండి పిల్లరా, మనం మరణం చనిపోయాడు అని చెప్పేసి మనం ఏమైనా వచ్చి చావుని గురించి అక్కడతో సరిపెట్టేసుకుంటున్నాం. అది మరణం కాదండి, అది నిద్ర. అయితే ప్రియులారా, ఈ 2వ మరణం అనేటటువంటిది ఉంది. 2వ మరణం అంటే ఈ మరణం ఎప్పుడు వస్తుంది, ఈ మరణం ఎలా సంభవిస్తుంది అని అంటే పిల్లారు యేసుక్రీస్తు వారు మొదటగా వచ్చారు. ఎందుకని అంటే మన పాపాలను కడిగి వేయటానికి, మన దోషాలన్నిటినీ తీసివేయటానికి. పిల్లారు ఎంతమంది అయితే ప్రియులారు యేసు ప్రభువుని రక్షకుడిగాను, ప్రభువుగాను, రాజుగా స్వీకరిస్తారో వారు చేసిన ప్రతి పాపం కూడా కడుగుబడి పిల్లారు వారి పాపపు చిట్టా చింపబడి వారి పాపాలన్నీ కొట్టివేయబడి పరిశుద్ధుల గుంపులో వాళ్ళు చేర్చబడతారన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసు ప్రభువుని చెప్పినప్పటికీ వినకుండా పెడచేను పెడుతూ పిల్లారా ఉంటారో వారు చేసే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇందులోను ఎవరెవరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఆ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. పిల్లారా, అటువంటి వారికట పిల్లారా చనిపోయిన తర్వాత అలా ఉండిపోరండి. పిల్లారా, శరీరం మాత్రము మట్టిలో కలిసిపోతుంది, కానీ పిల్లారా ఈ చనిపోయినటువంటి వారి ఆత్మ ఉందే అది తిరిగి లేపబడుతుంది. తిరిగి లేపబడినప్పుడు పిల్లారా వారికి తీర్పు తీర్చబడుతుంది అనమాట. ఆ తీర్పు పిల్లారా తీర్చిన తరువాత వారు ఏం తప్పులు చేశారో, ఎలాంటి తప్పులు చేశారో, ఏ విధంగా తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా యేసు ప్రభు వారు లెక్క చూసి పిల్లారా వారికి ఏం చెప్తున్నాడండి, మీరు వెళ్ళి ఆ నరకం అనబడేటటువంటి అగ్నిగుండంలో పాలు పొందాలి అని చెప్పి తీర్పు తీర్చబడతారన్నమాట. తీర్పు తీర్చబడతారు పిల్లారా. అది 1-2 సంవత్సరాలు కాదండి ప్రియులారా, యుగ యుగాల పాటు అందులో శిక్షను అనుభవించవలసినది. అలాంటి శిక్ష మన మీదకి రాకుండా ఉండటం కొరకు పిల్లారా యేసుక్రీస్తు రక్షించటానికి రక్షకుడుగా వచ్చాడు. అందుకే యేసు అంటే రక్షకుడు, పిల్లారా ప్రభు అంటే పాలించేవాడు. అంటే పాపము నుంచి నిన్ను విడిపించి రక్షించి పాలించటానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఏ పాపమైతే నిన్ను పాలిస్తోందో, ఏ శాపమైతే నీ మీద కాడిగా ఉందో పిల్లారా, ఏదైతే చేయకూడదని తెలిసినప్పటికీ చేస్తూ బ్రతుకుతున్నావో పిల్లారా ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విమోచించగలిగే శక్తిమంతుడు, సమర్థుడు యేసుక్రీస్తు అన్నమాట. అందుకే ఆ యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే యేసు ప్రభువా అని అంటే అర్థం ఏంటో తెలుసండి. యేసు అంటే రక్షకుడు, ప్రభువా అంటే పాలించువాడు. రక్షకుడా నన్ను పాలించు అని చెప్పేసి నువ్వు అడుగుతున్నా అన్నమాట. చూడండి, పూర్వం రాజుల దగ్గరికి ఎవరైనా శత్రువులు వచ్చి
ఏదైనా చేస్తున్నారు అనుకోండి, రాజా శరణం అని చెప్పేసి అంటారు. ఆపద్ బాంధవులాగా వారు హామీ ఇస్తాడు, నిన్ను ఎవడైనా సరే నేను రక్షిస్తాను అని చెప్పేసి. వాళ్ళు రక్షిస్తారో లేదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు తప్పకుండా నిన్ను రక్షిస్తాడనమాట. అంటే నువ్వేం చేయాలంటే నీ హృదయంలో పూర్తిగా యేసుక్రీస్తుకి చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చినప్పుడే యేసుప్రభు యొక్క పరిపాలన నీ మీదకి వస్తుంది. యేసుప్రభు పరిపాలన నీ మీదకి వచ్చినప్పుడే పిల్లారా నువ్వు క్షేమంగా ఉంటావు. యేసుప్రభు పరిపాలన నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. యేసుప్రభు పరిపాలన నీ మీదకి వచ్చినప్పుడు క్షేమంగా ఆరోగ్యంతో ఉంటావు. యేసుప్రభు పరిపాలన పిల్లారా నిన్నెక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని రాజ్యానికి. ఈ లోకంలో అందరూ ఊహించేటటువంటి మోక్షం 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 అని పిల్లారా భక్తులు భక్తి చేస్తారు. అయితే పిల్లారా వారి భక్తి ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడాను. కానీ నువ్వెప్పుడైతే పిల్లారి యేసుక్రీస్తుని నువ్వు స్వీకరించి స్వంత రక్షకుడిగా యేసు ప్రభువా అని చెప్పి ఒప్పుకుంటావో, యేసు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకుంటావో, ఆ క్షణము నుంచి నీవు రక్షింపబడి యేసు ప్రభు చేత పాలించబడుతూ ఉంటావు. సాతాను అధికారం కానీ, పాపము యొక్క అధికారం కానీ, ఇక్కడ నేను చెప్పినటువంటి టీవీ సీరియల్ కానీ, లేకపోతే సెల్ ఫోన్ తాలూకా ప్రభావం కానీ, అసూయ ద్వేషం కానీ, స్వార్థం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం, ఇవేవి నిన్ను ఏలుబడి చేయి. అవి నీవు వాటిని ఏలుబడి చేస్తావు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తావు, వ్యాపారం చేయాలనుకున్నప్పుడు చేస్తావు. అసూయ నీకు ఉండదు, ప్రేమ తత్వం నీకు వస్తుంది. డబ్బు సంపాదించాలనేటటువంటి పిల్లల అపేక్ష ఉండదు, స్వార్థం నీలోనికి రాదు. ఇవన్నీ చంపబడతాయి. యేసుక్రీస్తు నీవు స్వీకరించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క పరిపాలన నీ మీద ఉన్నట్లయితే నీ జీవితం ఎలాగుంటుంది? అటువంటి జీవితం కావాలి అని అంటే, అటువంటి జీవితం నాకు కావాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే యేసు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మరుక్షణము నీ జీవితం మారిపోతుంది. హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఇక్కడ ఏదో నేను చెప్తున్నానని, లేకపోతే అవతలలో ఏదో చెప్తున్నారని మా ఆవిడ నమ్ముకుంది, మా ఆయన నమ్ముకున్నారు, మా అమ్మ నాన్న నమ్ముకున్నారు, పిల్లల వాళ్ళ కోసం కాదు. నీ అంతటా నీవు ఇది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. ఎవరినో చూసి నమ్మాను కాదండి. యేసు ప్రభువు రక్షకుడు అని అంటే వ్యాధి వచ్చిందండి, కడుపు నొప్పి వచ్చిందండి, కాలు నొప్పి వచ్చిందండి, కాదు ప్రియులారా, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. కానీ వీటన్నిటికంటే అతి అమూల్యమైనది, నీవు నీ జన్మ కర్మ పాపాలను బట్టి నరకానికి పోతున్నావు. అందులో నుంచి, ఆ నరకాగ్ని గుండంలో నుంచి తప్పించగలిగే ప్రియులారా సమర్థుడు శక్తిమంతుడు ఎవరని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇదే. నువ్వెప్పుడైతే ఒప్పుకుంటావో ప్రియులారా నీవు రక్షింపబడుతావు. ఎందుకంటే యేసు యొక్క ఆధిపత్యం నీ మీదకి వస్తుంది అన్నమాట. యేసు యొక్క ఆధిపత్యం నీ మీదకి వస్తుంది. నీ మీద అంతవరకు ఉన్నటువంటి పాపం యొక్క ఆధిపత్యం పిల్లారా నీ మీద నుంచి దూరంగా పోతుంది. ఆ తర్వాత నుంచి, ఆ మరుక్షణం నుంచి నీ క్రియలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ యొక్క నడవడిక మారిపోతుంది, నీ ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. అది నిజ రక్షణ, యేసుక్రీస్తు రక్షణ. కనుక ఈరోజు నువ్వెక్కడున్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఒక్కసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించు. ఒకవేళ నిన్ను ఏదైనా ఏలుబడి చేస్తున్నట్లయితే దానివల్ల నువ్వెంత నష్టపోతున్నావు ఒకసారి ఆలోచించు. దానివల్ల నువ్వెంత కోల్పోతున్నావో, ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు, ధనాన్ని కోల్పోతున్నావు, గౌరవాన్ని కోల్పోతున్నావు, దేని ఎలాంటి విషయాల్లో నువ్వు ఎలాగ నష్టపోతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. కనుక ఇది మంచి తరుణం, ఇది మంచి అవకాశం. యేసయ్యను నువ్వు గనక ప్రియులారా స్వీకరించినట్లయితే, గనుక మనం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రియులారా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన బ్రతుకు ఎక్కడుంది? మన మీద ఆధిపత్యం చేస్తుంది. టీవీ సీరియల్ ఉంటే ప్రియులారా అవి వదిలేయి. నేను వదలమని చెప్పను, నువ్వు యేసుక్రీస్తుని స్వీకరించు. యేసుక్రీస్తు నాకు కావాలి అని అంటే నువ్వు వాటిని వదులుకుంటావు. అది యేసుప్రభు అక్కర్లేదు అనుకుంటే వాటిలోనే జీవిస్తావు అన్నమాట. సో కనుక ఈరోజు నీ జీవితానికి యేసుక్రీస్తు కావాలా వద్దా? యేసుక్రీస్తు నాకు కావాలి అని అనుకుంటే వాటిని వదిలేస్తావు. యేసుక్రీస్తు అక్కర్లేదు అనుకుంటే వాటిలోనే కొనసాగుతావు అన్నమాట. కనుక పిల్లారా నా మట్టుకు నేనైతే ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని స్వీకరిస్తే పిల్లారా ఈ పరిస్థితుల్లో ఉన్న
నీవు పిల్లారా పాపానికి బానిసవైపోతున్నావు, పాపపు జీవితంలో కొనసాగిపోతున్నావు అనమాట. ఆ జీవితం నుంచి విమోచించబడటానికి నీకు శక్తి చాలదు, నిన్ను విడిపించటానికి శక్తిమంతుడు కావాలి. ఆ శక్తిమంతుడు యేసే, ఆ శక్తిమంతుడు యేసే. నాకు ఆ యేసు కావాలి అని అనుకుంటే నువ్వున్న స్థలంలోనే ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి నువ్వు అడిగితే తప్పకుండా ఆయన నీ కృప ఇస్తాడు. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నువ్వున్న స్థలంలోనే తల వంచి కళ్ళు మూసుకుని ఉంటుండే కానీ నీ హృదయాన్ని తెరువు ఒక్కసారి. నువ్వెక్కడున్నావు? టీవీ సీరియల్ దగ్గర ఉన్నాయేమో, సెల్ ఫోను మైకంలో పడిపోయి ఉన్నావేమో, స్వార్థంతో నిండిపోయిందేమో, ఉద్యోగం వ్యాపారం చేసేయాలి, డబ్బులు సంపాదించేయాలి, ఇలాగ రకరకాలైనటువంటివి నీ మీద ఆధిపత్యం చేస్తూ నీకు మనశ్శాంతి లేకుండా, సుఖం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యాన్ని కోల్పోతూ జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు నీ కోసం యేసుక్రీస్తు రెండు చేతులు చాచి దినమెల్లా నీ కొరకు రెండు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు యేసయ్య. నువ్వు వస్తే తన కౌగుట్టి చేర్చుకోవాలని, నువ్వు ఉన్నటువంటి బంధకాలలో నుంచి నువ్వు విమోచించి నీ మీద ఏదైతే ఆధిపత్యం చేస్తుందో జరుగుతుందో ఆ ఆధిపత్యం అంతటినీ కొట్టివేసి, ఆ అధికారం అంతటినీ కొట్టివేసి తన ఆధిపత్యంతో, తన ప్రేమతో, తన ఆదరణ ఓదార్పుతో నిన్ను ఆదరించి ఓదార్చాలని, నీకు క్షేమాన్ని కలుగజేయాలని, నీ హృదయానికి మనసుకు నెమ్మది కలుగజేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు కన్నీరు కార్చాం, సంపాదిస్తున్నావు కానీ మనశ్శాంతి లేదు, కష్టపడుతున్నా కానీ ఆరోగ్యం లేదు, ప్రియులారా పదవిలో ఉన్నావు కానీ మనశ్శాంతి లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అన్నీ ఉన్నా సరే ఎవరూ లేనటువంటి అనాథగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు వెంటాడుతున్నాయి. అయితే ఈరోజు నీకెవ్వరు ఉండని అవసరం లేదు. ఒక్క యేసు ఉంటే చాలు, ఒక్క యేసయ్య ఉంటే చాలు. ఆయన ఇచ్చే ఆదరణ ఓదార్పు ఎవ్వరూ ఈ లోకంలో ఇవ్వలేరు. అందుకే యేసు ప్రభువా నీ నోరు తెరిచి పలుకు, నీ నోటితో పలుకు అవి. యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి అని అడిగినప్పుడు తప్పకుండా ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను పరిపాలిస్తాడు. ఇప్పటి వరకు ఏ పాపమో ఏ శాపమో పిల్లారా ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఏవైతే నేను పరిపాలన చేశాయో యేసు నీ జీవితంలోనికి వచ్చిన వరక్షణం అవి పటాపంచలై పారిపోతాయి. అటు జీవితం కావాలంటే ప్రభువుని ఆహ్వానించు, ప్రభువుని ఆహ్వానించు. నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి అడుగుదాం. ఇప్పుడే ఈ క్షణం అందే నువ్వు అడుగుతూ ఉంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో రోజులు బట్టి, ఎన్నో దినములు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాడు నీ కోసం. నువ్వు బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తున్నా కానీ అదే సమయంలో బంధువులు వస్తే ఆగిపోతావు. అదే ఆదివారం పెళ్ళి ఎవరికైనా పెళ్ళికి కోసం చెప్తే ఆగిపోతావు. అది ఆదివారం ఏదైనా వ్యాపారం ఉందని అంటే ఆగిపోతావు. అది ఆదివారం ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే ఆదివారం మానేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? నీ కొరకు నా కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్య ప్రేమ ఏం కావాలి? యేసయ్య ప్రేమను వృధాపరుస్తున్నావా? యేసయ్య ప్రేమను నిరర్థకం చేస్తున్నావేమో ఆలోచించవా? నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు యేసయ్య కావాలి. యేసయ్య కోరుకుంటున్నాడు కదా నిన్ను, యేసయ్య నువ్వు కావాలని కోరుకుంటున్నాడు కదా. ఎందుకు ఆయనకు దూరంగా ఉండాలని ఇష్టపడుతున్నావు? ఎందుకు ఆయనకు దూరం అయిపోవాలనుకుంటున్నావు? ఈ దినమందైనా నీ హృదయాన్ని తెరువు. యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి అని చెప్పేసి నువ్వు అడుగు. ఆయన నీలోనికి వస్తాడు. బయట ఎక్కడ ఉండడండి, నీ అంతరంగంలోనికి, నీ హృదయంలోనికి. ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసినలా అతనితో నాతో కూడా అతడు కూడా భోజనం చేస్తామని చెప్పేసి అంటున్నాడు.
నీ హృదయపు వాక్యలు తెరచు, నీ హృదయపు ద్వారాన్ని తెరిస్తే ఆయన నీలోనికి వస్తున్నాడు. పరిశుద్ధులైన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతవరకు తండ్రి ప్రభువా ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు కనుక వారి పరిస్థితులన్నిటినీ బాగు చేసి వారికి ఒక మంచి జీవితాన్ని, ఒక నిత్యమైనటువంటి జీవితాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, శాపము లేని పాపము లేని, ఇదిగో తండ్రి ప్రభువా మరి ఏ ఇతరత్ర లోక సంబంధమైనటువంటి నాయనా ఆధిపత్యాలు వారి మీద లేకుండా యేసయ్యా నీ ఆధిపత్యం వారి మీద ఉండాలి ప్రభువా. వారి మీద నీ అధికారం ఉండాలి. యేసు నీ అధికారమును ప్రకటిస్తున్నాను వారి మీద. ఇప్పుడే వారు నీ ఆధిపత్యానికి లోబడుతూ నీకు విధేయత చూపిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ జీవించేటటువంటి జీవితాలను ప్రతి ఒక్కరిలో దయచేసి నాయనా నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు? నేటి ప్రపంచపు పరిస్థితే అధోగతిలో ఉంది ప్రభువా. కరోనా వైరస్ ఎవరిని ఎప్పుడు మింగేస్తుందో తెలియదు, ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో తెలియదు. భయభ్రాంతులతో బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలలో నువ్వుంటే చాలు ప్రభువా, నువ్వుంటే చాలు ప్రభువా. నువ్వున్న ఏ జీవితంలోనైనా సరే నామకార్థపు జీవితాలు కాదు అయ్యా, నామకార్థపు జీవితాలతో ఉండకండి. అలా ఉంటే ప్రభు నీలో ఉండలేడు. ఆయన మాట్లాడుతాడు. ఆయన చెప్పినటువంటి మాటలకు నువ్వు తల వంచి విధేయత చూపించగలిగినప్పుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీ మీదకి ఏ కీడు ఏ ప్రమాదం రానివ్వకుండా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి యెహోవా యందు భయభక్తులు గల వాడు చూడు, ఆయన దూత కావలి నుండి వారిని రక్షించు అని వాక్యం చెప్తుంది. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని సన్న దేవుడు నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప ధన్యత నీకు ఇస్తున్నప్పుడు ఎందుకు విడిచిపెట్టుకుంటావు? యేసయ్యా రండి స్వామి, ఈ దినమందు నా జీవితంలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి, నా తలంపులోనికి రండి, నా ఆలోచనలోనికి రండి. నైనా తండ్రి ప్రభా నా ఉద్యోగంలోనికి రండి, నా వ్యాపారంలోనికి రండి. నేనేం చేసినా సరే నిన్ను ఘనపరిచేటటువంటి విధంగా ఉండాలి ప్రభా. నాకు ఉద్యోగం ఉండవచ్చు కానీ మొదట నీకు స్థానం, నాకు వ్యాపారం ఉండవచ్చు మొదట నీ స్థానము ప్రభువా. నీ సన్నిధిని విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మునిగిపోతే నేను కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిని అయిపోతాను ప్రభువా. మొండు టెండర్లు సిలువమాను మీద భయంకరమైనటువంటి ఆ గాయాలలో నుంచి కారుతున్నటువంటి రక్తము అయినా మా కొరకే ఖర్చు కదా ప్రభువా. ఎందుకు మేము దృష్టి పెట్టము దాని మీద? ఎందుకు మా జీవితాలను నీకు అర్పించలేము ప్రభువా? ఈ దినమైందైనా మేము తెలుసుకొని మా మీద ఏ ఆధిపత్యం ఉందో ఆ ఆధిపత్యాన్ని విడిచిపెట్టి నీ ఆధిపత్యానికి లోబడటానికి మాకు సహాయం చేయమని నిదాసుడిగా వారందరి నిమిత్తం వేడుకొనుచున్నాం. వారు కూడా వేడుకొనుచుండగా వారికి కూడా నీ కృప చూపించి మీ సన్నిధి మీ సాహసం వారితో కూడా ఉంచండి. వారి యందు మీ ఆత్మను ఉంచండి, వారి యందు మీ ఆత్మ నడిపింపనుంచండి. వారితో మాట్లాడండి, వాక్కు ద్వారా వారితో మాట్లాడండి. వారికి నీ సన్నిధిని అనుగ్రహించి నీ రక్షణ అనుగ్రహించి, ఒకవేళ ఇంకా అస్సలు మారు మనసు లేకుండా అసలు నిన్ను గురించి ఎరగలేనటువంటి వారు ఉంటే ఈ యొక్క నాయనా తండ్రి ప్రభా ఈ కార్యక్రమం ద్వారా వారికి కూడా గొప్ప విడుదల విమోచన కలుగజేసి మామూలు మరణం కాదు ప్రభా, నిత్య నరకాగ్ని ఎదురు చూస్తుంది ప్రభా. ఎవరైతే నీ రక్షణ లేకుండా ఉంటారో అందులోంచి తప్పించడానికే నువ్వు వచ్చావని వారు గుర్తించి నాయనా తండ్రి ప్రభా నీ చెంతకు చేరి నిన్ను స్వీకరించి నిన్ను పొంది నాయన వాడి జీవితానికి క్షేమాభివృద్ధి కలుగజేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున విడి ప్రార్థన స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు స్వామి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానమైన సావాసము, కాపుదల భద్రత కుడి వచ్చిన మనకునే రాలేకపోయినటువంటి వారికి
సార్వత్రిక సంఘమునకు, ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడినటువంటి ప్రతి పేషెంట్కి, వారికి వైద్యం చేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, ఇంకొకరికి కరోనా వైరస్ సోకకుండా ప్రజలను కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీసు సిబ్బందికి, అపరిశుభ్రత వలన ఎవరికి ఏ రోగాలు రాకుండా పరిశుభ్రం చేసేటటువంటి పరిశుద్ధ కార్మికులకు, సర్వలోకానికి నిరాకడ పర్యంతం వరకు నీ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రియులారా, మీకు కిందని మరి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రార్థన అవసరం కొరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.